ప్రజల బాగు కోసం అందరితో కలిసి వెళ్తాం. కాంగ్రెస్ కు పట్టింపులు ఉండవన్న సీఎం రేవంత్. డ్రగ్స్ నెట్వర్క్ దేశాన్ని కాదు ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. స్కూల్స్ యాంటీ డ్రగ్స్ కమిటీలు వేయాలన్న సిపి కొత్తకోట. హైదరాబాద్ ఆదిపట్ల పిఎస్ పరిధిలో జోరుగా కోడి పందాలు. 4 అరెస్టు, 15 నగదు, కోట్లు స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే ఎంసీహెచ్ఆర్డీలో బుక్ ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్పేట నుంచి గవర్నర్ హౌస్ బుక్ రాశారు రిటైర్డ్ డీజీపీ రామ్మోహన్ రావు. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గుతూ వస్తుందన్నారు రేవంత్. ఫుల్ టైం పాలిటిక్స్ చేసేవాళ్ళు లేకపోవడమే కారణమన్నారు. అనుభవజ్ఞుల నుంచి సలహాలు తీసుకుంటామన్న రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వానికి భేషజాలు లేవన్నారు. వృత్తిరీత్యా బాధ్యతలను సంపూర్ణంగా పూర్తి చేసి దానిపైనే బుక్ రాసినట్లు చెప్పారు రిటైర్డ్ డీజీపీ రామ్మోహన్ రావు. రామ్మోహన్ రావు గారి పుస్తక ఆవిష్కరణలో ఇంతమంది రావడం అంటే వారి పట్ల ఉన్న మీకు మనందరికీ ఉన్న గౌరవం, అదేవిధంగా వారి అనుభవంలో ఈ రోజుకి మనందరికీ వారు చెప్పాలనుకున్న విషయాలు ఈరోజు ఇక్కడ మనందరం పంచుకోవడం అనేది ఒక మంచి అవకాశం. దేశంలోనే 2వ అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు భాష. జాతీయ స్థాయిలో మన భాష 2వ స్థానంలో ఉన్నప్పుడు రాజకీయాలలో కూడా మనం ఆ విధమైన ప్రభావం చూపించాల్సిన పరిస్థితుల్లో అధికారిక నిర్ణయాలలో మనం భాగస్వాములుగా ఉండాలి. ఒకప్పుడు రాష్ట్రపతి పదవి ఉత్తర భారతదేశానికి ఇస్తే ప్రధానమంత్రి ఇక్కడ ఉండేది. అటువైపు నుంచి ప్రధానమంత్రి ఉంటే ఇటువైపు నుంచి తప్పకుండా రాష్ట్రపతి పదవులు ఉండేది. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ గాట్ సో మెనీ ఆపర్చునిటీస్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కానీ ఈరోజు ఆ రకమైన పరిస్థితులు లేవు. దీనికి కారణం ఏందో, దీనికి పరిష్కారం ఏందో కూడా మీలాంటి అనుభవజ్ఞుల నుంచి మా ప్రభుత్వం తప్పకుండా సూచనలు తీసుకుంటుంది. మా ప్రభుత్వానికి భేషజాలు లేవు. హైదరాబాద్ నల్గొండ జిల్లాలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఒకేసారి తనిఖీలు చేపట్టారు. శాలిబండలో నకిలీ లేబుల్స్తో ఆయిల్ తయారు చేస్తున్న ఇంటిపై దాడులు చేసిన అధికారులు ఆల్మండ్ ఆయిల్, అయో ఆర్గానిక్ వాల్నట్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం నయం చేస్తామంటూ తప్పుడు ప్రకటనలు ఇస్తున్నట్లు గుర్తించారు. అటు నల్గొండ జిల్లా దామెర్లచెర్ల మండలం ఇరికిగూడెంలో తనిఖీలు చేపట్టిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఎలాంటి అర్హత లేకుండానే మెడికల్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తనిఖీల్లో 45,000 విలువైన 41 రకాల మెడిసిన్ను సీజ్ చేశారు అధికారులు. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పరిధి నాదర్గుల్ సమీపంలో కోడి పందాలు ఆడుతున్నారన్న వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిర్మానుష్య వెంచర్లో కోడి పందాలు నిర్వహిస్తున్న 4గురిని అరెస్టు చేశారు. 15,000 రూపాయల నగదు, 3 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. వికారాబాద్ జిల్లా దేవనోనిగూడెంలో దారుణం జరిగింది. ప్రవీణ్ అనే వ్యక్తి తన భార్యపై అనుమానంతో కర్రతో కొట్టి హత్య చేశాడు. భార్య ప్రమీలను పొలం వద్దకు తీసుకువెళ్లి కర్రతో దాడి చేశాడు భర్త ప్రవీణ్. పరిస్థితి విషమించడంతో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రమీల మృతి చెందింది. నిందితుడు ప్రవీణ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇచ్చినాము. 2 పిల్లలు కూడా పుట్టారు. పిల్లలు అయినంత వరకు కూడా ఇప్పటి వరకు ఏం లొల్లి నడవలేదు. 1-2 సంవత్సరాలు అవుతుంది. మామూలుగా ఆల్మోడ్ కొట్లాడతారు అని చెప్పేసి కొట్లాడినరు. మామూలుగా ఇప్పుడు ఎవరమైనా కొట్లాడతామన్నట్టు అట్లా కామన్గా తీసుకున్నాం. కానీ ఇంత పానం తీస్తారని అనుకోలేము సార్. చేనికి తోలుకుపోయిండు. చేనికి ఏం అదిగిచ్చి నమ్మించి రాడుతోని కొట్టింటాడు. పెయ్యి అంతా పెయ్యి మొత్తం నల్లగా అయిపోయింది సార్. అది పెయ్యి అత్త కూడా చాలా డేంజర్ ఉంది. అత్త వాళ్ళ కూడా సగం నేర్పిందే అది. ఇప్పుడు లేదు, ఇప్పుడు అది దాన్ని చంపుతుంటుంది. దాన్ని నేర్పిందే అది. దాని ఉండకుండే దాని మీద ఉన్నది అనుమానం సార్. అనుమానం ప్రతి ఏ మగాడితోటి మాట్లాడినా సొంత భావనైనా సొంత కొడుకును కూడా అనుమానం పెట్టింది సార్. వాడు అంత అనుమానం ఉన్నది సార్. అనికి నైట్ 2 గంటలకు వాలశానికి పోయి ఏం చెప్పిండో మోటర్ వేసేతామన్నాడో నమ్మించి మన రాడుతోనే కొట్టిండు. కట్టెతో మాత్రం కొట్టలేడు, రాడుతోనే కొట్టిండు. పెయ్యి మొత్తం వాసిపోయింది సార్. నల్లగా అయిపోయింది పెయ్యి. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ భర్తకు ఆమె పైన వేరే అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం మొదలయ్యి ఆమెను వేధించడం మొదలుపెట్టింది. చేను దగ్గర గొడవ పెట్టుకొని కట్టెతో కొట్టడం వల్ల ఆమెకు గాయాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీనిపైన ఆమె తండ్రి కనకయ్య ఫిర్యాదు చేయడం బట్టి మర్డర్ కేసు
నమోదు చేసి సంగారెడ్డిలో ఎల్లుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఉన్నందున చాపర్స్ ట్రయల్ రన్ నిర్వహించారు రక్షణ శాఖ అధికారులు. కేంద్ర రాష్ట్ర పోలీస్ బలగాలు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పటాన్చెరు సభా ప్రాంగణంలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లాలోని మణికొండలో మల్లన్న కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. మల్లన్న స్వామి నామస్మరణతో గ్రామం మారుమోగింది. 40 ఏళ్ల నుంచి మల్లన్న స్వామి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఆలయ కమిటీ సభ్యులు. మల్లన్న కళ్యాణానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ హైదరాబాద్లో రైట్ టు సేఫ్టీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కలిసి పాల్గొన్నారు. రైడింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం గురించి అవగాహన కల్పించారు. వాహనదారులకు ఐఎస్ఐ గుర్తు ఉన్న హెల్మెట్లను పంపిణీ చేశారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ఐసీఐసీఐ లాంబోర్డ్ సీనియర్ మేనేజ్మెంట్, ఐపీఎస్ మహేష్ భగవత్, రహదారి భద్రతా సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. లోంబార్డ్ తర్వాత ట్రాక్ సంస్థ తరఫున పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి దాదాపు 818 హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం ప్రోగ్రామ్ ఇక్కడ వాళ్ళు పెట్టారు. ఈ ఐసిఐసిఐ లోంబార్డ్ ఇది సిఎస్ఆర్ భాగంగా ఈ హెల్మెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా 3 లక్షల దాకా హెల్మెట్ డిస్ట్రిబ్యూట్ చేశారు మొత్తం కంట్రీ అని చెప్తున్నారు. చాలా మంచి ప్రోగ్రామ్ ఇదే, మీకు అందరికీ తెలుసు. ప్రతిరోజు ఇప్పుడు చాలామంది అది హెల్మెట్ అది ధరించట్లేదు. దానివల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయి. మన తెలంగాణలో చూస్తే 2022లో దాదాపు 3000 మంది 2 వీలర్ డ్రైవర్స్ తర్వాత వెనక కూర్చున్న వాళ్ళు ఈ హెల్మెట్ లేదు కారణం వల్ల హెడ్ ఇంజురీస్తో చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ హెల్మెట్ అది మనం చాలా చాలా ఇంపార్టెంట్, అది ప్రతి ఒక్కరి అది ధరించాలా. మన మొబైల్ ఫోన్ ఎప్పుడైనా కొంటారో అప్పుడు ఇమీడియట్ అది స్క్రీన్ గార్డ్ కానీ మొబైల్ ఫోన్కి కవర్ అన్నీ కొంటారు. మళ్ళీ 2 వీలర్స్ అప్పుడు పక్కా అది హెల్మెట్ పెట్టుకోవాలా. ప్రతి ఒక్కరి వాళ్ళ ప్రాణాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కుటుంబానికి ఒక వ్యక్తి చనిపోతే మొత్తం అది కుటుంబ నష్టం అయిపోతున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తి ఈ ట్రాఫిక్ నియమాలు ఏమేమి ఉంది అది పాటించుకోవాలా. హైదరాబాద్లో పేద జంటలకు రూపాయికి వైభవంగా వివాహం జరిపిస్తామన్నారు రూపాయి ఫౌండేషన్ చైర్మన్ అనిల్ కుమార్, అరుణ దంపతులు. 15 ఏళ్ల నుంచి సామాజిక సేవల భాగంగా 108 పేద వికలాంగుల జంటలకు వివాహాలు జరిపించామన్నారు. ₹1 ఫౌండేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే నూతన జంటను పుస్తే బెట్టలు ఇచ్చి 3 ముళ్ల బంధంతో ఏకం చేస్తామన్నారు. సంగారెడ్డికి చెందిన ప్రవళిక, మేడ్చల్ రమేష్కు ఇవాళ సైదాబాద్లో వివాహం జరిపించారు. పెళ్లికి హాజరయ్యే బంధువులకు భోజనాలు కూడా తామే ఏర్పాటు చేస్తామన్నారు ఫౌండేషన్ చైర్మన్ అనిల్ కుమార్.
ఈ రూపాయి ఫౌండేషన్ 2 నెలల క్రితం ప్రారంభించాము. 1 రూపాయికే ఆ రూపాయితో 2 జీవితాలు ఏకం చేసి 3 ముళ్ళేసి 7 అడుగులు నడిపించాలని మా కోరిక. దాచిన రూపాయి నిన్ను ధనవంతుని చేస్తుంది, దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ములుగా మారుస్తుంది అనే కాన్సెప్ట్ తో మేము ముందుకెళ్తున్నాం. ఇక ముందు ఎవరైనా కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా రూపాయి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూపాయికే పెళ్లి, రూపాయికే సీమంతం, రూపాయికే నామకరణం, అక్షరాభ్యాసం, ప్రభుత్వ పాఠశాల రూపాయికే పెన్ను, బుక్కు, ఆల్రెడీ మాది రూపాయికి చపాతి ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది మా సంస్థ ద్వారా. పేదవారు ఎవరైనా వచ్చి 1 రూపాయి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము అన్ని కార్యక్రమాలు చేస్తాం. గతంలో కూడా అమ్మ ఫౌండేషన్ ద్వారా ఇదివరకు 107 పెళ్లిలు అనాథ వికలాంగులకు చేశాము. ఇప్పుడు రూపాయితో చేయాలని రూపాయి ఫౌండేషన్ స్థాపించాము. ఏదైనా రూపాయికే చేయాలని. ఈ యొక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి వివాహ మహోత్సవానికి అనిల్ గారు ఈ దంపతులు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. నిజంగా ఇది చాలా ప్రశంసనీయం. ఎందుకంటే ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది, పెళ్ళిళ్ళు చేయడం అనేది ఎంతో ఖర్చుతో కూడినటువంటి వ్యవహారము. అలాంటిది ఇలా పెళ్ళిళ్ళు చేసుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి, దివ్యాంగులకి ఎంచుకొని మరి వాళ్ళు ఇలాంటి వివాహాలను జరిపిస్తున్నారు అంటే వారి యొక్క ఔన్నత్యాన్ని మనం ఎంతగానో ప్రశంసించవచ్చు. ఇంకా సమాజానికి అవసరమైనటువంటి సేవలను వారు అందిస్తున్నారు వారి ఫౌండేషన్ తరపున. ముఖ్యంగా ఏంటంటే నాగమల్ల అరుణ అనిల్ కుమార్ గారు గత 10-15 సంవత్సరాల నుంచి వికలాంగులకు వివాహము చేయాలని ఒక కార్యదీక్షతో వివాహాలు చేస్తూ ముందుకు పోతున్నారు. నా పెళ్లి కూడా వారి యొక్క 2 దంపతుల చేతుల మీద జరిగింది. నా పెళ్లి ఆ రోజు 25వ పెళ్లి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 108వ పెళ్లి ఇక్కడ వీళ్ళు చేయడం జరుగుతున్నది. రూపాయి గతంలో చాలా ఫౌండేషన్ నుంచి వాళ్ళు చాలా కార్యక్రమాలు చేశారు. తల్లి గర్భం నుంచి కాలగర్భం నుంచి ఒక మనిషికి జరిగే యొక్క కార్యక్రమాలన్నింటినీ ఒకే వేదిక 10 మార్లు వారు చేయడం జరిగింది. ఈ ఆర్య సమాజం సైదాబాద్లో నేను చాలా సంవత్సరాలుగా నేను వివాహ సంస్కారం చేయిస్తున్నాను. నా అదృష్టం పరంగా ఈ రోజున రూపాయి పెళ్లి సంస్థ వాళ్ళ తరపున నేను కార్యక్రమం చేస్తున్నాను. వీళ్ళ గురించి నేను చాలా సందర్భాల్లో విన్నాను. కానీ ఈరోజు నేను ప్రత్యక్షంగా వారి సందర్భంలో వారి ఆధ్వర్యంలో చేయబడుతున్నటువంటి వివాహాన్ని నేను స్వయంగా చేయడానికి అర్హునయ్యాను. అది నాకు చాలా అదృష్టము. నేను ఏ జన్మలో చేస్తున్న పుణ్య సంస్కృతము కాబట్టి వారి సంస్కారాన్ని, వివాహ సంస్కారాన్ని సంపాదన చేయడానికి నేను పాల్గొనడం జరిగింది. గత సంవత్సరం కూడా వీరి ఆధ్వర్యంలో జరిగిన పెళ్లి వివాహ సంస్కారాన్ని నేను చేయించడం జరిగింది. చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తి వారికి ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నెన్నో చేయాలని కోరుకోవడం జరుగుతుంది. వారు ఈరోజు 110వ వివాహ సంస్కారం చేయిస్తున్నారు. మేము రెండవ సంస్కారం చేస్తే మాకు ఇంత ఆనందం ఉన్నప్పుడు మరి ఇంతకుముందు ఏవైతే పెళ్లి వివాహ సంస్కారాలు చేశారో వారు చేసినందుకు ఇంకెన్ని వరకు ఎంత ఆనందం లభిస్తుంది. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6.